ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. శ్రీ వశిష్ఠదేవుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, పృథివీ మొదలైనటువంటి భూతాల యందు ఎవరికైతే ఈ భూతములు అంటే పంచభూతాలు అనే బుద్ధి దృఢమై ఉంటుందో వారికి మాత్రమే అవి అట్లే కనబడతాయి. ఇతరులు వాటిని ఏది ఈ పృథివ్యాధి తత్వం లేనటువంటి వారికైతే మాత్రము కేవలం పరమాకాశంగానే వారు చూస్తూ ఉంటారు. కాబట్టి ఓ శ్రీరామ, పృథివీ మొదలైనటువంటి ఈ పంచభూతాల జ్ఞానం ఉన్నప్పుడు అసత్ పదార్థము కూడా అంటే విషయము లేనటువంటిది, పదార్థము కానటువంటిది కూడా సత్పదార్థంలాగానే కనబడుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే, ఈ పిశాచము అనే పదార్థము గనక లేదు అనేటువంటి జ్ఞానము గనక బాలునికి ఉన్నప్పుడు ఆ బాలుడు ఆ పిశాచాన్ని ఎప్పటికీ కూడా ఊహించడు, సంకల్పించడు, గాంచజాలడు అని చెబుతూ, అలాగే మరి ఇది స్వప్నము అనేటువంటి జ్ఞానము కలిగినప్పుడు స్వప్న పదార్థాలు స్వప్నము అంతరించిన తర్వాత ఇది స్వప్నం అనేటువంటి బోధ, ఆ జ్ఞానము స్వప్న జ్ఞానము నశించిపోతుంది. అలాగే జాగ్రత్తావస్థ యందు కలిగినటువంటి జ్ఞానము ఈ పృథివ్యాధి పదార్థములు కూడా మిథ్యే అనే బోధ కలగవచ్చు. ఏ విధంగా అంటే, ఏ సత్య పరబ్రహ్మ పరవస్తువు అయితే ఉన్నదో అది తప్ప ఈ జాగ్రత్తావస్థ కూడా, జాగ్రత్త నందు స్వప్నం ఏ విధంగా అబద్ధమో, సత్పదార్థమునందు సత్య వస్తువునందు జాగ్రత్త అవస్థ కూడా అబద్ధమే అని జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ పృథివ్యాధి పంచభూతాల పదార్థాలు కూడా ఇవన్నీ అబద్ధమే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. పృథివ్యాధి కథయా బుద్ధం కమిత్యేవ అనుభూయతే తదా హి క్షుబ్ధధాతూనాం కుడ్యేషు ఇవోద్యమః. పైత్య రోగంతో చెలించేటువంటి మతి కలిగినటువంటి పురుషునికి స్ఫటిక గోడనందు ఏ విధంగా స్ఫటికంగా స్పష్టంగా చక్కగా పారదర్శకంగా కనపడేటువంటి గోడ కట్టబడినప్పుడు ఆ గోడ యందు కూడా మతి చెలించినటువంటి వానికి ఆ గోడలో ద్వారం ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పృథ్వాది యందు కూడా ఆకాశ బుద్ధి కలిగితే, ఏది ఈ పంచభూతాల యందు ఏ ఆకాశ బుద్ధి అంటే ఏమీ లేనటువంటి స్థితి, ఇది పదార్థరహితమైనటువంటి బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అటువంటిది ఆకాశంగానే అంటే ఏమీ లేనట్లుగానే గోచరిస్తూ ఉంటుంది. ఏమీ లేనటువంటిది సర్వవ్యాపకమైనది కేవలం పరబ్రహ్మతత్వమే అని చెబుతూ, స్వప్నే నగరముర్వీవ శూన్యం ఖాతం చ బుధ్యతే స్వప్నాంగనా చ కురుతే శూన్య పెద్ద క్రియామృణం కం పృథ్వ్యాధి తయా బుద్ధం పృథివ్యాధి భవతి క్షణాత్ మూర్ఛాయాం పరలోకోపి ప్రత్యక్షమనుభూతవే భూయతే. ఈ స్వప్నంలో అంటే కలలో కనపడేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటి ఈ భూమి మొదలైనటువంటివి స్వప్నంలో కనబడతాయి. తత్సంబంధమైనటువంటి నగరాలు కూడా కనబడతాయి. ఇవన్నీ కూడా మెలకు వచ్చినప్పుడు ఏ విధంగా శూన్యమై ఉంటాయో, లేకనే ఆకాశ స్వరూపాలు అంటే లేకనే ఉంటాయో జాగ్రత్త యందు, అలాగే ఈ స్వప్నమున కనపడేటువంటి స్త్రీ శూన్య స్వరూపమైనను, ఒకవేళ స్వప్నంలో స్త్రీలు కనపడతారు, అది శూన్యస్వరూపమే అయినప్పటికీ కూడా ఎప్పుడు శూన్యస్వరూపం, మెలకువనందు శూన్యస్వరూపం. అదే కలలో అగపడినప్పుడు స్త్రీ స్వరూపాలు ఏ విధంగా శూన్య రూపమే అయినప్పటికీ కూడా కార్యకారిణియే అగుచూ ఉన్నది.
అలాగే ఆకాశమున ఈ పృథివ్యాది జ్ఞానము కలిగిన ఏమీ లేని దాని యందు పంచభూతాలు జగత్తు దృశ్యము అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అది క్షణములోనే ఈ పంచభూతాల రూపంలో పదార్థ రూపంలో ప్రతిభాతమవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే తనను తాను స్పృహ కోల్పోయినప్పుడు, తన యందు తనకు స్పృహ లేనప్పుడు, అంటే మూర్ఛ యందు కూడా పరలోకం ప్రత్యక్షమవుతూ ఉన్నది కదా. అంటే నిద్రాలోకంలాగా, నిద్రలో కాదు స్వప్నలోకంలాగానే మూర్ఛ యందు పరలోకము ప్రత్యక్షమవుచున్నట్లుగానే ఈ విధంగానే అది ఈ పృథివ్యాధి జ్ఞానంతో కూడుకున్నప్పుడు పృథివ్యాధి సంబంధమైనటువంటి పదార్థం అంతా కూడా జగత్ రూపంలో ప్రతిభాతమవుతూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ, బాలో వ్యోమైవ వేతాళం మ్రియమాణోం భరేవనం కేశౌండ్రకం ఖామన్యస్తు ఖామన్యో వేత్తి మౌక్తికం. బాలుడు ఆకాశమున ఊహించి సంకల్పించి భయపడేటువంటి పిశాచాన్ని చూస్తూ ఉంటాడు. వాడు ఏ విధంగా భయముతో చూచినప్పుడు మాత్రం పిశాచం కనపడుతుంది, అంటే భేతాళుడు కనపడుతూ ఉంటాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు సర్వాన్ని అరణ్యంగానే చూస్తూ ఉంటాడు. అదే ఇతరులైనటువంటి వారు ఆకాశంలో కేశగుచ్చాలను ఏదో తాలికలుగా కేశాలుగా ఎలబడుతున్నట్లుగా ఇటువంటి కేశగుచ్చాలను చూస్తూ ఉంటారు శూన్యంలో. అదే చక్షురోగి తిమిర సంబంధమైనటువంటి నేత్రాలయందు రోగం ఉన్నటువంటి వాడు ఈ మేఘాలను ముత్యాలుగానే కాంచుతూ ఉంటాడు. అంటే ఏది ఊహిస్తాడో ఏది వర్ణిస్తాడో దాన్నే చూస్తూ ఉంటాడు. త్రస్తాక్షీభార్థ నిద్రాశ నవ్యానాశ సదైవకే వేతాళవన వృక్షాది పశ్యంత్యను భవంతి చ. అంటే భయపడేటువంటి వారు, ఉన్మత్తతో ఉన్నటువంటి మదించి ఉన్నటువంటి వారు, వారి యొక్క స్థితిని వారు తెలుసుకోలేనటువంటి ఒక పిచ్చి లాంటిది ఉన్నటువంటి వారు, అర్ధనిద్రితులు అంటే సగం నిద్రపోయేటువంటి వారు, అంతేకాక నౌకా విహారులు నౌక యందు విహారం చేసేటువంటి వారు, వీరంతా కూడా ఏ విధంగా సర్వదా ఆకాశంలో అరణ్యాలను వృక్షాలను మున్నగు వాటిని గాంచుచూ ఉంటారు. భయపడిన వారు వారి ఆలోచన కొలది వాళ్ళకేదో కనబడుతుంది. ఉన్మత్తతో ఉన్నవారు, పిచ్చెక్కిన వారు ఏదేదో మాట్లాడుతుంటారు, ఎవరెవరితోనూ మాట్లాడుతున్నట్లుగా కనబడతారు. అర్ధనిద్రితులు సగం నిద్రపోయేటువంటి వారు అంటే కలనగాంచేటువంటి వారు, కలను అనుభవించేటువంటి వారు, వీరు కూడా కలవరిస్తూ పలవరిస్తూ ఆ కళానుభవాన్ని పొందుతూ ఆ యొక్క కళలో కనిపించిన వస్తువులను గాంచుచూ ఉంటారు. అలాగే నౌక యందు విహారం చేసేటువంటి వారు కూడా ఈ శూన్యములో ఎల్లప్పుడూ ఏం కనపడుతుంది? శూన్యంలో కొంతమందికి అరణ్యాలు కనపడతాయి, కొంతమందికి వృక్షాలు కనపడతాయి. ఇలా మున్నగు వాణిని మొదలగు వాణిని వాళ్ళు చూస్తూ ఉంటారు. అంతేకాదు చూడడం మాత్రమే కాదు, స్పష్టంగా అనుభవిస్తూ కూడా ఉంటారు. అంటే ఏది ఊహించుకుంటే పిశాచాన్ని ఊహించుకున్నవాడు భయపడతాడు, మనుషులను ఇతర వస్తువులను ఊహించుకున్నవాడు కలవరిస్తూ పలవరిస్తూ మాట్లాడతాడు, సగం నిద్రపోయేవాడు దాని యొక్క కళానుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి విషయాలను చూడడం మాత్రమే కాకుండా వాళ్ళు సుస్పష్టంగా ఆ భ్రాంతికి భ్రమకు లోనై ఆ అనుభవించేటువంటి సమయం సత్యమని భావించి కనబడేటువంటి వస్తువులను అనుభవిస్తూ ఉంటారు. యథాభావితమే తేషాం పదార్థానామతో వపుః అభ్యాస జనితం భాతే నాస్త్యేకం పరమార్థతః. అందువలన ఈ పదార్థ సమూహాల యొక్క ఆకారము కల్పన ఎందే ప్రతీతమగుచున్నది. ఎప్పుడైతే ఈ పదార్థ సమూహాల యొక్క ఆకారము ఎవడైతే దానిని గురించి కల్పిస్తాడో, చిత్తవృత్తితో కూడుకొని ఉంటాడో, దాని ఊహిస్తాడో, ఆ సంకల్పిస్తాడో, ఆ దాని యందు మాత్రమే ఇది కనబడుతూ ఉంటుంది.
వాస్తవానికి వీటికి ఎటువంటి ఆకృతి లేదు. నిజానికి వస్తువులు ఉన్నవని కానీ వీటికి ఒక ఆకృతి ఉన్నదని కానీ ఇటువంటివి వాస్తవానికి ఏ బ్రహ్మ వస్తువు కంటే భిన్నమైనటువంటి ఆలోచన చేయకుండా ఉంటారో వారికి ఈ వస్తువుల యొక్క పదార్థజనితమైనటువంటి భ్రమ ఉండదు అని చెబుతూ, లీలయాతు యథావస్తు బుద్ధ పృథ్వ్యాది నాస్తిత ఆకాశమేవ సంవిత్య భాతి భ్రాంతి తయోదితం. కానీ లీలాదేవి, ఆ రాణి లీలాదేవి పృథివ్యాధుల యొక్క అసత్తనే గ్రహించింది. అంటే ఈ పంచభూత సమ్మిశ్రితమైనటువంటి పదార్థ సంభావం అనేటువంటిది ఇది లేనిదే, కేవలం ఆ పరబ్రహ్మ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేనిది అనేటువంటి ఈ యొక్క పంచభూతాల అసత్తుని, లేనితనాన్ని లీలాదేవి గ్రహించింది. జ్ఞానం ద్వారా గ్రహించి ఈ చిదాకాశమే భ్రాంతి బలము చేత నానా రూపాలను దాల్చుచున్నది. ఏ చిత్ ప్రవృత్తి యొక్క విషయం ద్వారా ఆ భ్రాంతి అది పొందినటువంటి భ్రమజనితమైనటువంటి అవిద్యారూపమైన జ్ఞానము ద్వారా ఈ యొక్క నానా రూపాలను కూడా ఊహించి ఆ రూపాన్ని అది పొందుతూ ఉన్నది అని ఆమె స్పష్టంగా గ్రహించింది. గ్రహించి బ్రహ్మాత్మైక చిదాకాశ మాత్రబోధవతో మునేహి పుత్రమిత్ర కళత్రాణి కథం కాని కదా కుతః. అంటే సర్వము కూడా చిదాకాశ స్వరూపుడకు బ్రహ్మమే అంతా కూడా అని గ్రహించిన ఆ మననశీలునకు, ఎవరైతే సర్వము పరబ్రహ్మ వస్తువే రెండవది లేదు అని గ్రహించినటువంటి ఆ మననశీలునకు మరి బిడ్డలని, మిత్రులని, భార్య అని ఇటువంటి జ్ఞానం ఏమైనా కలుగుతుందా? ఇంత భిన్న భిన్న రూపాలుగా వాడు చూడగలుగుతాడా? చూడలేడు, చూడడు అని ఏ విధంగా అంటే కేవలము బ్రహ్మరూప చిదాకాశ మాత్రము యొక్క జ్ఞానము కలిగినటువంటి మననశీలునకు, అంటే ముని స్వరూపునకు, మునికి, ఇటువంటి వారికి పుత్రులని, మిత్రులని, భార్యలని ఇటువంటివి ఎప్పుడు ఏర్పడినవి, ఎక్కడ ఉన్నవి, ఎవరున్నారు, ఎచ్చటగలవు అనేటువంటి విషయంతో తెలియజేస్తూ, అంటే వానికి పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమైనది లేదు. ఈ పదార్థానికి సంబంధించినటువంటి మిథ్యాజనిత జ్ఞానం అనేటువంటిది వానికి లేదు అని తెలియజేస్తూ, దృశ్యమాదావనుత్పన్నం యచ్చ భాత్యజమేవ తత్ సమ్యజ్ఞానవతామేవం రాగద్వేష దృశవు కుతః. అసలునకు దృశ్య పదార్థములు ఇవన్నీ భావన రాలేదు అంటే ఏమైంది? అక్కడ అసలు దృశ్య పదార్థాలు అనేటువంటి ఉత్పన్నము కానే లేదు. మరి నీవు గాంచేదంతా కూడా పుట్టనటువంటి ఆ బ్రహ్మమే. బ్రహ్మమునకు పుట్టుక ఉన్నదా? లేదు. మరి నువ్వు చూచేటటువంటిది ఏంటి? పుట్టుకలేని, పుట్టనటువంటి ఏ బ్రహ్మస్వరూపం అయితే ఉన్నదో దానిని నీ చిత్తవృత్తి యొక్క ఆధారము చేత, నీ చిత్తవృత్తి ప్రవృత్తి యొక్క బలము చేత నువ్వు ఊహించుకున్నటువంటి వస్తువుని తదనుగుణంగా నువ్వు అనుసరిస్తూ దానిని అనుభవిస్తూ ఉన్నావు తప్ప అక్కడ అసలు దృశ్య పదార్థాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవా అంటే లేనే లేవు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వారికే. సంపూర్ణ జ్ఞానము అంటే బ్రహ్మసత్తకు మించినటువంటి మరొక వస్తువు లేదు అనేటువంటి దృఢ అభ్యాసకునికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ఏమని? అసలు ఈ దృశ్య పదార్థాలు అనేటువంటివి ఉత్పన్నమే కాలేదు అనే విషయాన్ని తెలుస్తుంది. అలా తెలిసినటువంటి వారికి ఇక ఒకదాని పట్ల మరి ఆసక్తి కానీ మరొక దాని పట్ల ద్వేషము కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయా అంటే అది ఎప్పటికీ ఉండవు అని చెబుతూ, ఏ విధంగా ఉంటుంది అంటే దృశ్యము మొదట అసలు ఉత్పన్నమే కాకపోయి ఉన్నది, అసలు కాలేదు, ఉత్పన్నమే కాలేదు. ఏది కనిపిస్తుందో అది కేవలము జన్మరహిత పరమాత్మ రూపమే అయ్యున్నది, అంటే పుట్టనటువంటి బ్రహ్మమే అయ్యున్నది. ఈ ప్రకారంగా ఉత్తమమైనటువంటి జ్ఞానం కలవారికి ఇక దీని పట్ల ఆసక్తి అనాసక్తి అనేటువంటి విషయాలు దీని పట్ల వర్తిస్తాయా అంటే ఎప్పటికీ కూడా కలుగవు అని
చెబుతూ హస్తశిరసి యద్ధత్తో లీలయా జ్యేష్ఠశర్మణ తత్ప్రభావస్థితారంభ సంబోధాయ స్థితే ఫలం. అప్పుడు లీలాదేవి జ్యేష్ఠ శర్మ శిరస్సును చేతిని ఉంచటం దేనికి జరిగింది అంటే, ఆమె జ్యేష్ఠ శర్మ అంటే ఆ గిరిగ్రామమున ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క చనిపోయినటువంటి బ్రాహ్మణుని కుమారుని శిరస్సున లీలాదేవి తన యొక్క చేతిని ఉంచింది. ఆ చేతిని ఉంచడం దేనికోసం అంటే, అతనికి తత్వజ్ఞానము కలిగే నిమిత్తము మాత్రమే ఉంచింది. ఆయనకు వాస్తవ తత్వము తెలియబడేదానికి మాత్రమే అతని యొక్క శిరస్సుని అలా తాకింది. ఇది అతని యొక్క పూర్వఫలము. ఏ జ్యేష్ఠ శర్మ అని చెప్పుకుంటున్నామో అతని యొక్క పూర్వ సువాసనా ఫలితం. ఆ పూర్వఫలం ప్రకారమే ఆమె అతని యొక్క తలను నిమిరింది. లీలకు అతని యందు పుత్రబుద్ధి ఉన్నదా? నేను ఈ బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుడు, ఆ బ్రాహ్మణుడు భార్య అరుంధతిని, నేను ఈ జ్యేష్ఠ శర్మ నా పుత్రుడు అనేటువంటి భావన ఆమెకి అప్పుడు లేదు. ఏ విధంగా పుత్రభావంతో అతని తలను ఆమె నిమరలేదు లీల. అందువలననే ఆమె అతనికి మాతృరూపమున ఏమాత్రము దర్శనమొసగలేదు. ఆయన వారిద్దరిని ఏమని సంబోధిస్తున్నారు? వనదేవతలుగానే భావించి వనదేవతలుగానే సంబోధన చేశారు. ఆమె తన యొక్క మాతృరూపమున ఆ జ్యేష్ఠ శర్మ యొక్క తల్లి రూపంలో ఆయనకి, ఆ జ్యేష్ఠ శర్మకి ఆమె ఎటువంటి దర్శనాన్ని ఇవ్వలేదు. అసలు ఆమెకి అతని పట్ల పుత్రభావము అనేటువంటిది ఆమెకి లేదు. అతనికి నిజతత్వం తెలియడం కోసం మాత్రమే ఆయన యొక్క తలను ఈమె తన యొక్క చేతితో తాకింది అని తెలియజేస్తూ, బోధోహి చేతతి యదైవ తదా శుభాతి సూక్ష్మస్తు కాదపి తదాతి తరాం విశుద్ధ సర్వత్ర రాఘవ సయేవ పదార్థజాలం స్వప్నేషు కల్పిత పురేష్వనుభూతమేతత్. ఓ రాఘవ, ఓ శ్రీరామ, ఈ బోధ అనేటువంటిది ఉదయించిందనుకో. ఈ బోధ ద్వారా ఏ జ్ఞానమైతే ఉదయమవుతుందో అది ఆకాశము కంటే కూడా ఇంకా సూక్ష్మము. అసలు ఆకాశము అంటేనే సూక్ష్మము. ఏమీ కనబడనిది, ఏమీ అనబడనిది, ఏమీ అంటబడనిది. అటువంటి ఆకాశము కంటే కూడా ఈ యొక్క బోధ అనేటువంటిది, ఈ జ్ఞాన బోధ ఎవరికైతే కలుగుతుందో అది ఆకాశము కంటే కూడా ఇంకా సూక్ష్మమై ఉంటుంది. అంటే ఇంకా ఏమి తెలియబడినటువంటి స్థితి, అంటే సర్వవ్యాపకమైనది. ఎంత సూక్ష్మమో అంత సర్వవ్యాపకము. అది ఆ సూక్ష్మమైనటువంటిది విశుద్ధ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది గోచరిస్తుంది. ఎప్పుడైతే స్థూలం దూరం అయిపోతుందో ఆ స్థూలానికి మిగిలి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటిది ఆకాశం కూడా దూరం అవుతుందో, ఆ ఆకాశానికంటే కూడా ఇంకా అతి సూక్ష్మమైనటువంటి విశుద్ధ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క బోధ వలన జ్ఞానం ఉదయించి ఆ విశుద్ధ పరబ్రహ్మతత్వం గోచరిస్తుంది. అప్పుడు స్వప్నమున సంకల్పపూర్వమున అనుభవింపబడినటువంటివి ఏవైతే ఉన్నవో అవి బ్రహ్మము కాక వేరుండు కానే కావు. ఇప్పుడు మనం స్వప్నంలో అనుభవించాం. స్వప్నం జాగ్రత్తలోకి వచ్చాక లేదని చెప్పుకున్నాం. సంకల్పపురంలో సంకల్పాలు చేస్తూ అనేక రకాలైనటువంటి విషయాలను సంకల్పించి ఆ రూపం చెంది ఆ విషయాలను అనుభవించాం. అంటే ఈ సంకల్పంలో అనుభవించినవి, ఈ కళలో అనుభవించినవి, ఇవన్నీ కూడా ఈ అనుభవించేవి, అనుభవానికి రానివి, ఇవన్నీ కూడా బ్రహ్మము కంటే భిన్నమైనటువంటి వస్తువులా అంటే కానే కాదు. ఇదంతా కూడా బ్రహ్మమే. అంటే బ్రహ్మముకు కాకుండా వేరొక వస్తువు అనేది లేనే లేదు అని ఏ విధంగా శ్రీ వశిష్ఠదేవులు శ్రీరామచంద్రునికి ఈ ఉత్పత్తి ప్రకరణమున లీలాపాఖ్యానము అనేటువంటి దానిలో ఈ సిద్ధ దర్శన హేతు కథనము అనేటువంటి విషయాన్ని గురించి వివరించి ఇప్పుడు మళ్ళీ కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఈ లీలోపాఖ్యానములోనే ఈ లీల యొక్క జన్మాంతర వర్ణనము అంటే ఆమె యొక్క ముందు పూర్వజన్మల యొక్క వర్ణనాన్ని గురించి శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ శ్రీ వశిష్ఠదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తస్మిన్ గిరితటే గ్రామే తస్య మండప కోటరే అంతర్ధిమాశ్వాయయుతు తత్రే ఏవతే స్త్రియౌ.
అప్పుడు వశిష్ఠులు అంటున్నారు, ఆ రమణులు ఇద్దరు, రమణులు అంటే రాణి లీల, మరి శ్రీమాత సరస్వతీదేవి, వీళ్ళిద్దరూ కూడా గిరి గ్రామమునే ఉండి ఆ గిరి గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ గృహమునందు ఉండి అప్పటి వరకు కూడా తర్వాత అక్కడ నుండే గృహంలోనే అదృశ్యమయ్యారు, అంటే మళ్ళీ కనబడకుండా పోయారు. అస్మాకం వనదేవీభ్యాం ప్రసాద కృత ఇత్యద శాంతదుఃఖే గృహజనే స్వవ్యాపార పరస్థితే. ఈ వనదేవతలు మమ్మలను అనుగ్రహించారా అని తలచి అక్కడ ఉన్నటువంటి ఆ గృహంలో, ఆ బ్రాహ్మణుని యొక్క గృహంలో అప్పటిదాకా విలపిస్తూ ఉన్నటువంటి గృహజనులందరూ కూడా ఆ దుఃఖాన్ని వదిలేసి ఈ వనదేవతల మమ్మలను అనుగ్రహించారు అని వారు వారి యొక్క పడుతున్నటువంటి విషాదాలను, దుఃఖాలను వదిలివేసి వారు వారి యొక్క పనులను చూసుకోవడం ప్రారంభం చేశారు. మండపాకాశ సంలీనాం లీలామాహ సరస్వతి వ్యోమరూపాం స్మయాత్ తూష్ణీం వ్యవస్థితాం. ఇక్కడ ఆ గృహ మండపము ఆకాశ దేశమున వాళ్ళిద్దరూ ఆ గృహ మండపములోనే, బ్రాహ్మణుని యొక్క గృహ మండపంలో అదృశ్యమైనటువంటి వారు ఆకాశ దేశములందు లీనమయ్యి ఆశ్చర్యాన్ని పొంది, మరి ఆ లీలాదేవి ఏ విధంగా అంటే తూష్ణీభావాన్ని దాల్చింది, ఉదాసీనత సమత్వాన్ని దాల్చింది. ఆ సమత్వము దాల్చి మౌనముగా ఉదాసీన భావంతో ఉన్నటువంటి లీలాదేవితో ఆకాశ స్వరూపిణి అయినటువంటి సరస్వతీమాత ఈ విధంగా పలికింది. ఏమని? సంకల్ప స్వప్నయోర్యేషాం యత్ర సంకథనం మిదః యదేహార్థ క్రియాం ధత్తే తయోహ సా సంకథ తదా. స్వప్న సంకల్పములందు జరిగినటువంటి సంభాషణ మిథ్య అయినప్పటికీ కూడా, అంటే ఇప్పటిదాకా జరిగింది స్వప్నమునందో సంకల్పమునందో జరిగినటువంటి ఏ సంభాషణ అయితే, అంటే శరీరాలు, స్థూల శరీరాలు అనేటువంటివి లేవు వారికి, సంకల్ప శరీరాలతోనే ఉన్నారు, ఆ శరీరాలతోనే వారు సంభాషణ కూడా కొనసాగించారు. అటువంటి సంభాషణ ఈ సంకల్ప శరీరాలతో, స్వప్న శరీరాలతో కలిగినటువంటి ఈ సంవాదం అంతా కూడా, మనం మాట్లాడుకున్నటువంటి సంభాషణ అంతా కూడా అబద్ధమే అయినప్పటికీ కూడా అది కార్యంగా మార్పు చెంది వారి యొక్క సంభాషణ కూడా కార్యరూపమునే పరిణమించింది. అంటే అది ఏ విధంగా? అది కార్యంగా పరిణితమగునట్లుగానే, మార్పు చెందినట్లుగానే వారి యొక్క మాటలు కూడా, వారి ఇద్దరూ మాట్లాడుకున్నటువంటి సంభాషణ కూడా కార్యరూపమునే పరిణమించింది, అంటే మారింది అని చెబుతూ, పృథివ్యాధి నాడీ ప్రాణాది రుతేప్య భ్యుతితయోః సా సంకథన సంవిత్తి స్వప్న సంకల్పయోరివ. భౌతిక శరీరము, నాడీ ప్రాణాలు వారికి లేవు, అంటే స్థూల శరీరాలను వాళ్ళు వదిలిపెట్టి ఉన్నారు. వదిలివేసి ఏ విధంగా సంకల్ప శరీరాలతో, జ్ఞానమయ శరీరాలతో ఉన్నారు. అప్పుడు వారికి భౌతిక శరీరం లేదు. భౌతిక శరీరం లేనప్పుడు వాడికి నాడి కానీ, ప్రాణము కానీ, నాడులు కానీ ఉంటాయా? లేవు. అవన్నీ కూడా భౌతిక శరీరానికి సంబంధించినవి. వారికి అవి లేకపోయినప్పటికీ కూడా ఈ స్వప్న సంకల్పాలందులాగానే వారికి సంభాషణ రూపమైనటువంటి జ్ఞానం కలిగింది. ఏది? స్వప్నంలో కలుగుతున్నట్లుగానే, కనబడకుండా స్వప్నంలో అనుభవించినట్లుగానే ఈ సూక్ష్మదేహాలతో వారికి సంభాషణ రూపమైనటువంటి జ్ఞానం కలిగింది అని తెలియజేస్తూ, ఇది స్వప్నము అనేటువంటి జ్ఞానం కలిగిన స్వప్న పదార్థాల బోధ నశించిపోయినట్లుగానే జాగ్రత్త అవస్థ యందు జ్ఞానం కలిగినప్పుడు పృథివ్యాధి పదార్థాలు కూడా ఇవి అబద్ధమే, మిథ్యలే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. పైత్యరోగముతో చెలించేటువంటి మతి కలిగినటువంటి పురుషునకు మరి స్ఫటికముతో కట్టబడినటువంటి గోడ యందు అక్కడ ద్వారం ఉన్నదా అనేటువంటి బుద్ధి కలిగినట్లుగానే ఈ పృథివ్యాధుల యందు, అంటే ఈ పంచభూతాల యందు ఆకాశ బుద్ధి కలిగిన, ఈ పంచభూతాల యందు ఆకాశ బుద్ధి అంటే ఈ పంచభూతాలు లేనివి అనేటువంటి బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అవి నిజముగానే ఆకాశాలుగానే ఏమీ లేనట్లుగానే గోచరిస్తుంది. స్వప్నమున కనపడేటువంటి ఈ భూమ్యాదులు శూన్యాలే, లేక ఆకాశ స్వరూపాలై గోచరించుచూ ఉన్నవి. అంటే ఎప్పుడైతే
ఈ యొక్క పంచభూత పదార్థాలను ఎవరైతే శూన్యములుగా చూడగలుగుతున్నారో వారికి ఆకాశ స్వరూపాల ఏమీ లేనివిగానే కనిపిస్తూ ఉన్నది. స్వప్నమున కనపడేటువంటి స్త్రీ శూన్య స్వరూపమే అయినప్పటికీ కూడా స్వప్నంలో ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీలతో అనేక విషయాలు మాట్లాడటము, ఏదో జరగడము ఉంటుంది. ఆ స్త్రీ యొక్క ఆమె అప్పటికి లేకపోయినా ఉన్నట్లుగా కనబడినా ఆ స్త్రీ యొక్క స్వరూపమైనటువంటి కార్యకారిణి అవుతూనే ఉన్నది. అలాగే ఆకాశమున ఈ పృథివీ మొదలైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు అది క్షణంలో మళ్ళీ పంచభూత రూపమైనటువంటి రూపంగానే జగదృశ్యమానమైనటువంటి ప్రతిభాతమే అవుతూ ఉన్నది. మూర్ఛయందు పరలోకం కూడా ప్రత్యక్షమైనట్లుగానే బాలుడు ఆకాశంలో ఊహించి పిశాచాన్ని గాంచుతూ ఉంటాడు ఊహతో. మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు అరణ్యాలను చూస్తూ ఉంటాడు. ఇతరుడు కేశగుచ్చాలను ఆకాశంలో, కేశ అంటే ఎంట్రుకలను చూస్తూ ఉంటారు. అదే తిమిర సంబంధమైన రోగం కలిగినటువంటి వాడు ముత్యాలను గాంచుతూ ఉంటాడు. భీతులు, ఉన్మత్తులు, సగం నిద్రపోయేవారు, నౌక యందు విహారం చేసేటువంటి వారు ఆకాశమున సర్వదా కూడా అరణ్యము, వృక్షాలు మొదలైన వాటిని చూస్తూ ఉంటారు. అంతేకాదు స్పష్టంగా వాటిని చూడటమే కాకుండా అనుభవిస్తూ ఉంటారు. అందువలన ఈ పదార్థ సమూహాల ఆకారము కల్పన యందే అది ప్రతీతమగుతూ ఉంటుంది. వాస్తవానికి వీటికి ఎటువంటి ఆకృతి లేదు అని చెబుతూ అయితే కానీ లీలాదేవి పృథివ్యాధుల యొక్క అసత్తనే గ్రహించింది. ఏ విధంగా అంటే ఈ పంచభూత తత్వము అనేటువంటిది అసత్తు, సత్యము కాదు అనే విషయాన్ని గ్రహించింది. చిదాకాశమే భ్రాంతి బలమున నానా రూపాలను దాల్చుచూ ఉన్నదని ఆమెకి స్పష్టంగా గ్రహించింది. అందుకే కేవలము బ్రహ్మరూప చిదాకాశ మాత్రము యొక్క జ్ఞానము కలిగినటువంటి మునికి పుత్రుడు, మిత్రుడు, భార్యలు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎలా ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే వారికి ఇటువంటి భేదభావన అనేటువంటిది లేనే లేదు. చిదాకాశ స్వరూపమైనటువంటి బ్రహ్మమే అంతా కూడా అని గ్రహించినటువంటి మననశీనుడికి మరి పుత్రుడు, మిత్రుడు, భార్యలు అనేటువంటి జ్ఞానం ఏమాత్రమూ కలుగదు. అసలుకు దృశ్య పదార్థము ఉత్పన్నము కానే లేదు. నీవు గాంచేటువంటిది, చూసేటువంటిది కేవలం పుట్టనటువంటి ఆ బ్రహ్మమే. సంపూర్ణ జ్ఞానము కలిగిన వారికి రాగద్వేషాదులు ఏ విధంగా కలుగుతాయి? కలగవు కదా. అంటే ఈ దృశ్యము మొదలైనవి అసలుకు ఉత్పన్నమే కాలేదు. ఏది కనిపిస్తుందో అది కేవలం జన్మరహిత పరమాత్మ రూపమే అయ్యుంది. ఈ ప్రకారంగా ఉత్తమ జ్ఞానము కలవారికి ఇక రాగద్వేషాలు అనేటువంటివి ఏమైనా ఉంటాయా అంటే ఉండవు అని చెబుతూ, అంతేకాదు లీలాదేవి జ్యేష్ఠ శర్మ యొక్క శిరస్సును చేతినుంచడం అతనికి తత్వజ్ఞానాన్ని కలిగించే నిమిత్తమే. ఇది అతని యొక్క పూర్వఫలం. లీలకి అతని యందు పుత్రబుద్ధి లేనే లేదు. అందువలననే ఆమె అతనికి తన యొక్క తల్లి రూపంలో దర్శనము అనేటువంటిది వసంగలేదు. ఓ రాఘవ, ఈ బోధ ఉదయించిన తర్వాత ఆకాశము కంటే మరి ఏ విధంగా అంటే ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి విశుద్ధ బ్రహ్మ పదార్థమే గోచరిస్తూ ఉంది. స్వప్నంలో, సంకల్పపురములో అనుభవింపబడినటువంటివి కూడా బ్రహ్మము కంటే వేరైనటువంటివి కానే కావు. అంటే ఏది వచ్చినా, సంకల్పం వచ్చినా, స్వప్నం వచ్చినా సర్వము పరబ్రహ్మ తత్వమునందే ఉన్నవి అనేటువంటి జ్ఞానం గోచరిస్తూ ఉంటుంది. అలాగా ఆ రమణులు ఇద్దరు కూడా, మహిళలు ఇద్దరు గిరిగ్రామమున ఉన్నటువంటి బ్రాహ్మణ గృహము నుండే వారు అదృశ్యం చెందారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి వారంతా కూడా ఏమనుకున్నారు? ఈ వనదేవతలు మమ్మలను అనుగ్రహించారు అని తలచి అప్పుడు అప్పటిదాకా వారు పడేటువంటి దుఃఖాలను వదిలివేసి వారు తమ తమ పనుల్ని చేసుకోసాగారు. ఇలాగా ఈ గృహమందు ఆకాశ దేశమున లీనమైనటువంటి వారు విస్మయాన్ని పొంది ఆమె లీల తూష్ణీభావం, ఉదాసీన భావముతో మౌనం దాల్చి ఉన్నది. ఆ దాల్చి ఉన్నటువంటి లీలాదేవితో ఆకాశ స్వరూపిణి యొక్క సరస్వతీదేవి
ఈ విధంగా చెబుతూ ఉన్నది. స్వప్న సంకల్పాల యందు జరిగినటువంటి సంభాషణ అబద్ధమే అయినప్పటికీ అది కార్యంగా మార్పు చెందినట్లుగానే వారి సంభాషణ కూడా కార్యరూపమునే పరిణమిస్తూ ఉన్నది. భౌతిక శరీరము కానీ నాడులు ప్రాణాలు కానీ వారికి లేవు. లేకపోయినప్పటికీ కూడా స్వప్న సంకల్పములందులాగానే వారికి ఈ సంభాషణ రూపకమైనటువంటి జ్ఞానము కలుగుతూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ దేవులు వారిద్దరి యొక్క సంభాషణను గురించి శ్రీరామచంద్రునికి వినిపిస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.